అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలోని 19వ ప్రశ్న. అవిద్య అంటే అజ్ఞానం అంటే ఏమిటి? అది ఎవరికి ఎందుకు వచ్చింది? అది పోయేదెలా? అనే ప్రశ్నకు సమాధానంగా మనం విచారణ చేద్దాం. బ్రహ్మ ప్రళయంలో భూమి ఆపస్సులో, ఆపస్ తేజస్సులో, తేజస్ వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశము పరబ్రహ్మంలో లయమైనప్పుడు, అంటే ఆ, భూమి నీటిలో, ఆ, అగ్ని అగ్ని ఆ, నీటిలో, ఆమ్, వాయువు అగ్నిలో, ఆకాశము వాయువులు అన్నట్టు. సో ఆకాశమును మామూలుగా సృష్టి ఎలా మొదలైందో అలా వెనక్కి తిరిగి ప్రయాణం చేయడం అన్నమాట. ఉమ్, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి ఏర్పడినట్టుగా అలా వెనక్కి ప్రయాణించి పరబ్రహ్మంలో కలిసిపోతుంది బ్రహ్మ ప్రళయంలో అని ఆ, అర్థం ఇక్కడ. పాంచభౌతికంగా తయారైన వస్తువులన్నీ నశించిపోతున్నాయి. వాసనలు మాత్రము నశించకుండా బీజరూపంగా అలానే ఉన్నాయి. ఇక్కడ వాసనలు అనేది చాలా ఇంపార్టెంట్. అవి నశించకుండా బీజరూపంగా అలానే ఉన్నాయి. మనం గింజల్ని గూట్లో పెడితే ఎన్ని సంవత్సరాలైన వాటిలో మొలకెత్తే గుణము నశించకుండా ఎలా ఉంటుందో, అలాగే పరబ్రహ్మంలో, అంటే సద్గణ చిద్గణ ఆనందగణలో సర్వకర్మ స్వరూపము బీజరూపంగా దాగి ఉంటుంది. అందువలననే మహనీయులు సర్వకర్మ స్వరూపము సచ్చిదానందమే అని చెప్పారు. సృష్టి ఆరంభమైనప్పుడు మరొక బ్రహ్మగారు ఆ బీజములనే సృష్టిస్తాడు. ఒక కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఆఫీస్ ఫైల్స్ అన్ని మరొక కలెక్టర్ ఛార్జ్ తీసుకొని పనులను ఎలా నడిపిస్తాడో అలాగే బ్రహ్మ ప్రళయంలో బ్రహ్మ సృష్టించడంలో జరుగుతున్నది. ఉదాహరణకి మన స్వప్నంలో స్వప్న సృష్టికి మూలము మన చిత్తసాగరంలోని వాసనలే కదా. ఆ వాసనలను తీసుకుని తైజసుడు స్వప్నాన్ని ఎలా సృష్టిస్తున్నాడో అలాగే హిరణ్య గర్భుడు అనే బ్రహ్మదేవుడు జగత్ సృష్టిని చేశాడు. ప్రజ్ఞాన గణమైన పరమాత్మలోని వాసనలు నిరాకారం. అది హిరణ్య గర్భస్థానంలోకి వచ్చేటప్పటికీ సగుణ సాకారమైనది. అంటే అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్యన్ నారాయణ స్థిత అన్న మంత్రపుష్ప వాక్యాన్ని అనుసరించి ఆ ఘనము ద్రవించి విత్తనము లోపల ప్రవేశించి ఆ విత్తనములోని అంకురమును వెలువరించినది. విత్తనములో దాగి ఉన్న అవ్యక్తమైన అంకురమే పరమాత్మ శక్తిచే విత్తనములో నుండి బయటకు వచ్చి ఆ మూల తలంపే వాసన వృత్తిగా మారిన స్థితి. ఆ వేరు పేరు అవిద్య. తాను విత్తనాన్ని అన్న స్ఫురణ మరిచి మొక్క అనుకోవడమే అజ్ఞానం. ఈ అవిద్య కాలక్రమేణా బలపడి అది భూమిలోనికి చొచ్చుకొని తన ఉనికిని స్థిరపరుచుకొనును. అప్పుడు జీవుడు అనబడను. స్వరూప విస్మృతి జరిగింది జీవునకు. ఎందుకంటే ఒక గింజ వేల కొలది గింజలను తన స్వరూపంగా భావించాలి. కానీ ఆ గింజలు తయారవడానికి కారణమైన మొక్కను తాను అనుకుంటున్నది. ఒక పూర్ణమైన పరబ్రహ్మ పూర్ణమద పూర్ణమిదం తద్రూపమై అనేక త్వములను సృష్టించడానికి మధ్యలోనున్న మొక్కను తాననుకోవడమే అవిద్య. అవిద్య గట్టిపడే కొద్దీ కామ్యము కర్మ బీజ దళాలలాగా ఏర్పడతాయి. ఈ కామ్య కర్మల మధ్యలో నుండి ప్రథమ కాండము వలె నాది అనే అభిమానం వస్తుంది. పరమాత్మ అయిన తాను జీవుడు అనుకోగానే ప్రకృతిని అంతా నాది చేసుకున్నాడు. తనను జీవుడుగా సంకుచిత పరుచుకొని ప్రకృతిని జగత్తుగా విస్తృతపరిచాడు తన భావనలో. అందులో ధనేషణ దారేషణ పుత్రేషణ అని విభజించి నాదిని పెంచుకోవడానికి కాలాన్ని వెచ్చిస్తున్నాడు. మొక్క వచ్చింది అనేక విత్తనాలను సృష్టించడానికి. కానీ ఆకులు కొమ్మలు తీగలు ముండ్లు మున్నగునివి తయారు చేసుకుని వాటిలో నుండి బయటకు రాలేకపోతున్నది. కోతి కుండలో చెయ్యి పెట్టి శనక్కాయ విత్తనాలను పిడికి నిండా పట్టి తన చేయి బయటకు రావటం లేదని తన చేతిని
కుండ పట్టిందని ఏడ్చినట్లు తాను సంసారంలో ప్రవేశించి అది తనను బంధించినదని అనుకోవడమే జీవుడి అవిద్య. ఈ గుహలో చీకటి ఎప్పటి నుండి ఉన్నది అని పరిశోధన చేస్తే నీకు సమాధానము దొరకదు. గుహ ఎప్పుడు ఏర్పడిందో ఆ అడ్డు వలన అప్పుడే చీకటి వచ్చి ఉంటుంది. చీకటిని తొలగించేది వెలుతురని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే చీకటి పారిపోతుంది. అజ్ఞానానికి విరుగుడు జ్ఞానం. తమసోమా జ్యోతిర్గమయ అని చీకటిని వెలుగుతో పోగొట్టుకోమని మన ఋషులు ఎప్పుడో సూచించారు. ఆ వెలుగునివ్వగల మహనీయుని గురువు అన్నారు. అంధకారాన్ని తొలగించగల జ్ఞాన జ్యోతి ఆ మహనీయుని చేతిలోనున్నది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఆ తత్వదర్శిని సమీపించి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనే 2 క్వాలిఫికేషన్స్ గల శ్రీ 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 రామనాథ సద్గురువులను సమీపించు. మనకేదైనా జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తాం. ఆ డాక్టర్ దగ్గర ఏ రోగులకైనా వ్యాధి నయమైందా లేదా అని తెలుసుకొని వెళతాము కదా. అలాగే ఎవరికైనా స్వస్వరూప అనుభవము ఆ గురువు వలన కలిగినదంటే ఆ నమ్మకంతో ఆయనను సమీపించు. కుహనా గురువుల చేతిలో పడితే నీ చీకటి ఇంకా పెరుగుతుంది. సద్గురువు అభ్యాస వైరాగ్యములను బోధించి అవిద్య కామ్య కర్మలనే త్రిపుటిని సంపుటి చేసి జీవో బ్రహ్మైనాపరహ అనే వేదవాక్కు అనుభవం నీకు కలుగజేస్తారు. నీవెవరో నీకు తెలియకపోవడము అజ్ఞానం. ఏం చేసిన ఈ జన్మకు వచ్చావో, క్రిందటి జన్మలో ఏమి కర్మ చేశావో, ఏ కర్మ ఫలాలు పాప పుణ్యాలుగా అనుకుంటున్నావో, వచ్చే జన్మలో ఏం చేయబోతున్నావో నీకు తెలియకపోవటమే అవిద్య. సో రేపు 20వ ప్రశ్నగా కోహం నేనెవరు తెలుసుకోమంటారు. ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా మనం తెలుసుకుందాం. ఓ